ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై తాను ఎలాంటి కామెంట్లు చేయనన్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎంతో మంది నాయకులను మోసం చేశారని గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడిన దేవేందర్ గౌడ్, ఈటెల రాజేందర్, ఆలయ నరేంద్ర, విజయశాంతి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావును బయటకు పంపారని మండిపడ్డారు. జూపల్లి ఓడిపోయాక హర్షవర్ధన్ను పార్టీలోకి తీసుకుని కనీసం వార్డు మెంబర్ కూడా ఇవ్వలేదంటూ విమర్శించారు. ఇక సీఎం కామెంట్స్ గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. శివ, అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు జీవన్ రెడ్డి సంబంధించినటువంటి అంశం పైన కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం, నిన్న జగ్గారెడ్డి కావచ్చు, దాంతో పాటుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, దాంతో పాటుగా ఈ రోజు దానం నాగేందర్ స్పందించినటువంటి విధానం కూడా మనకు తెలిసిందే. వారి అభిప్రాయం చెప్పినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డి అంశం పైన స్పందించడం జరిగింది. కానీ జీవన్ రెడ్డి పార్టీ మార్పు పైన తాను స్పందించను. తను జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన తాను ఎలాంటి కామెంట్లు చేయను అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎంతో మంది నాయకులను మోసం చేశారంటూ కూడా ఆయన గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడిన దేవేందర్ గౌడ్, ఈటెల రాజేందర్, ఆలయ నరేంద్ర, విజయశాంతి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావును బయటికి పంపారంటూ కూడా ఆయన మండిపడ్డారు. దాంతో పాటుగా జూపల్లి కృష్ణారావు ఓడిపోయాక హర్షవర్ధన్ ను పార్టీలోకి తీసుకొని కనీసం వార్డు మెంబర్ కూడా ఇవ్వలేదని విమర్శలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, జీవన్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న సమయంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాము. ఏదైతే తాను సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి పనికిరానా అంటూ కూడా ఆయన గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన అనేక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో ఇద్దరి మధ్య కొంత ఏదైతే గొడవ రాజుకున్నటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. తదుపరి జీవన్ రెడ్డి పార్టీ మారేంత వరకు వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. నిన్న టీపీసీసీ అధ్యక్షుడు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దానం ఏదైతే ప్రధానంగా జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది, 14 సార్లు బీఫామ్ ఇచ్చిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇతర అనేక అంశాలకు సంబంధించి కూడా ఏదైతే జగ్గారెడ్డి కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా నిన్న మనం చూసాము. ప్రధానంగా ఆయన పార్టీ మారేది లేకుండే తొందరపడి ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇవాళ దానం నాగేందర్ కూడా ఇదే అంశం పైన స్పందించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే తొందరపడి పార్టీ మారారు, ఆయనకు పార్టీ అనేక సార్లు అవకాశాలు కల్పించింది, సీఎం రేవంత్ రెడ్డి చివరి నిమిషం వరకు బుజ్జగించే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. త్వరలో రాబోయే రాజ్యసభ టికెట్ ఇవ్వాలనేది కూడా ఆయన ఆలోచన చేసినట్టు కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే దాంతో పాటుగా సీనియర్లకు అవమానం జరిగిందని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించినటువంటి విషయం మనకు తెలిసిందే. కొద్దిసేపటి క్రితం కూడా ఆ వివరాలు మనం చెప్పుకున్నాం. ప్రధానంగా సీనియర్లకు అవమానం జరిగిందని కేటీఆర్ మాట్లాడడం కూడా సిగ్గుచేటు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో అనేక మందికి ఎంతో మంది సీనియర్ నాయకులను బీఆర్ఎస్ లో అవమానించి బయటకు పంపించారంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన తాను స్పందించడానికి నిరాకరిస్తున్నాను. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి
నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ బలవంతంగా బయటకు పంపించినటువంటి నాయకుల పరిస్థితిని వారిని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మోసం చేసినటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వంశీ.